చాలా సార్లు మన రక్షణ సువార్తను క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయడానికి చాలా అఫెండ్ అయిపోతా ఉంటాం, భయపడతా ఉంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ వింటా ఉన్నా. మనకి ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, లేకపోతే మనం ఒక క్రికెట్ స్టార్ నో లేకపోతే ఒక సెలబ్రిటీలో ఇష్టమైతే తన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా సంభాషణ వచ్చినా కూడా వాళ్ళని ఎక్కువ ప్రేజ్ చేస్తా ఉంటాం. ఎందుకంటే వి అడ్మైర్ దెమ్, వి లైక్ దెమ్. అలాగే ఎవరైనా మనకు సహాయపడినా కూడా చాలా వరకు వి టాక్ అబౌట్ దేర్ గుడ్నెస్ అబౌట్ అదర్స్. అంటే ఒకరిని ఇష్టపడితే, ఒకరు మనకు సహాయపడితే, ఒకరి దగ్గర నుంచి మనం మేలు పొందుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి టాక్ అబౌట్ దట్ పర్సన్ టు సంబడి ఎల్స్, వారు ఉన్నప్పటికీ లేనప్పటికీ. అదే ఇంత గొప్ప దేవుడు మనకు ఇంత చేసిన దేవుడి గురించి, తన ప్రాణాన్నే పెట్టిన రక్షకుడు గురించి, మనకి ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోతూ దేవుడి గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతా ఉంటాం, భయపడతా ఉంటాం, మన కంఫర్ట్స్ లో మనం బిజీగా ఉంటాం. సో ఐ వాస్ థింకింగ్ హౌ వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్ వరల్డ్, బట్ దేవుడి గురించి మర్చిపోతా ఉంటాం. ఆ స్వార్థ విషయంలో ఆ పట్టింపు, ఆ గ్రహింపు ఉండదు. కానీ ఈ అన్యుడైన ఎపఫ్రాస్ క్రీస్తుని తను పొందుకుంటూ వచ్చాడో, ఆ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసి సంఘాన్ని అక్కడ కట్టిన ఒక గొప్ప గాడ్లీ లీడర్